మంగళగిరి, కుప్పం, హిందూపురం అట. పిఠాపురం ఆల్రెడీ టార్గెట్ చేశారట. మండలాల వారీగా పెద్ద ఎత్తున అక్కడ కొన్ని టీమ్స్ దిగినాయట. ₹1,00,000 ఓటుకి ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి వాస్తవా? ఆ ఛాన్స్ ఉందా? ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి అవతల పక్కన కూర్చున్నటువంటి అవతల గట్టు మీద కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, ఆ గట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంప్లీట్లీ డెస్పరేషన్లో ఉన్నారు, కంప్లీట్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, కంప్లీట్ డెస్పేర్లో ఉన్నారు. ఓడిపోతున్నాం అని చెప్పి పాపం కాళ్ళు చేతులు ఆడక ఏదో ఒకటి వాళ్ళు ఏదో డబ్బులు పంచుకుంటామని వాళ్ళు అనుకుంటున్నారు. సార్ అనుకోనియండి వాళ్ళని. అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. లక్ష్యం కర్మ ఇంకా ఇంత వీలైతే అంత ఖర్చు పెడదామని అనుకుంటాడేమో. ఏమి చేసినా వర్మ గారు రాసి పెట్టుకోండి. ఈ కాన్స్టిట్యున్సీసే కాదు, మేము మొన్న కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం, యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ టార్గెట్ ఇస్ 160+. ఈ వేదికగా చెప్తున్నాను. వాళ్ళు అంటారు సార్, వాళ్ళు 175 అంటారు. ఎందుకంటారు? ఎవరైనా ఇప్పుడు ప్రాక్టికాలిటీ ఎవరైనా మాట్లాడాలి. సో వాళ్ళు 175 అంటారు, ఇంకేమన్నా అన్నా అంటారు వాళ్ళు. అది ఇప్పుడు రాని దాని గురించి ఏం మాట్లాడితే ఏం ఉపయోగం? పాపం వాళ్ళు అనుకోనియండి సార్, వాళ్ళని సంతోషపడినివ్వండి. అలాగా మీరు ఊరికే పక్క నుంచి 175 అనుకుంటున్నారండి అంటే దాన్ని కూడా మీరు ఎత్తి పాపం వాళ్ళని కాకులు పొడిచినట్టు పొడుస్తారా? పోనీ అనుకోనండి పాపం. ఓ 2 నెలలేగా అయిపోయింది, 50 రోజులు ఇంకా అంతే అయిపోయింది, అనుకోనియండి పాపం. పోనీయండి పాపం సార్, పాపం వర్మ గారు, వదిలేయండి అలాగా. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం, ఇందాక మా వివేక్ అనుకుంటాను సోదరుడు మాట్లాడుతూ వాళ్ళ ఓటర్లు వేరే, వాళ్ళ ప్రజలు వేరే. అమ్మ, వాళ్ళ ఓటర్లు వేరే అని కాదు, అసలు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రపంచమే వేరే. ఆ ప్రపంచం, ఆ రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజు. చాలామంది సామంతరాజులు ఉంటారనమాట ఆయనకి. ఆయన ఒక రాజు. ఆ రాజు కింద చాలామంది సామంతరాజులు ఉంటారు. ప్రజల్ని ఇబ్బంది పెడతారో ఏం చేస్తారో వాళ్ళు ఆ ఇల్యూషన్లో, ఆ హాలుసినేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇవాళ ఉండనిద్దాం సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయం, మహిళల్ని నిలబెట్టి ఓడిస్తామనే మాట ఏదో మాట్లాడారని వర్మగారు మీరు అన్నారు. దట్ ఈస్ అన్ అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్ అంటాను. ఇక్కడ మనం ఒక పోటీ, ఒక కాన్స్టిట్యున్సీలో పోటీకి ఉన్నప్పుడు అవతల వాళ్ళు మనకు ప్రత్యర్థులు ఎవరన్నా కానివ్వండి. ఇప్పుడు మా సైడ్ నుంచి మీరు తీసుకుంటే అనిత్ గారు ఉన్నారు, లేకపోతే మన జనసేన నుంచి మాధవ్ గారు ఉన్నారు. వీఆర్ నాట్ సెయింగ్ దాట్ కదా, మేము మహిళలు నిలబెట్టి మిమ్మల్ని ఓడిస్తున్నామని ఎక్కడ మాట్లాడలేదు మేము. బికాజ్ వీ థింక్ వీళ్ళకు ఉన్నటువంటి కేపబిలిటీ ఈజ్ హయ్యెస్ట్. ఎవరికైనా సరే, అటు మగవారు పురుషులు నిలబడ్డా, మహిళలు నిలబడ్డా సరే, ఇట్ ఈస్ అభ్యర్థిత్వం. అక్కడ ఆ అభ్యర్థిత్వాన్ని చూస్తారు. ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పాలి వర్మ గారు. పిఠాపురం కావచ్చు, మంగళగిరి కావచ్చు, కుప్పం కావచ్చు, హిందూపురం కావచ్చు, సామాజిక వర్గపరంగా ఏ ఓట్లు ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం మనం. ఎందుకంటే వాళ్ళు సామాజిక వర్గపరమైనటువంటి ఓట్ల మీద పాపం చాలా బ్యాంకినే కూర్చుంటారనమాట వాళ్ళు. సో అలాంటి ఒక ఈక్వేషన్ కూడా ఇక్కడ చూద్దాం మనం. ఇవన్నీ చూస్తుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవాల్టి రోజున వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఐ థింక్ వాట్ వీ కెన్ కాల్ అంటే ఒక డెస్పైర్, ఒక డెస్పరేషన్, ఒక ఫ్రస్ట్రేషన్ అన్నీ కలగలిపి పాపం నిన్న మొన్న కొంతమంది మీడియా ముందరికి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చి ఉంటారు. ఇప్పుడు పాపం మా శేఖర్ రెడ్డి గారు కూడా ఏదో 1-2 మాటలు అన్నాం, లేకపోతే కష్టం, మళ్ళా మా పార్టీకి సంబంధించి నేను సబ్స్టాన్షియేట్ చేసుకోవాలి కదా అనుకుంటారు. సార్ ఖచ్చితంగా ఇంకో 50, నాకు తెలిసి 50+ డేస్ అంతే. ఈ 50 రోజుల్లో డెఫినెట్గా మీరు ఎంత చెప్పాలనుకున్నారో అంత చెప్పండి. ప్రజలందరూ కూడా ఓహో ఇప్పటివరకు మా చెవుల్లో మామూలుగా ఏదో పూలు పెడుతున్నాడు అని కూడా పెద్ద కాలీఫ్లవర్లో పెడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అని రేపు పొద్దున బస్సు యాత్రలో కూడా అనుకుంటారు. అయిపోయింది. సో ఇక్కడ పిఠాపురానికి సంబంధించి ఒక విషయం చెప్దాం వర్మ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఓ మాట ఉన్నారండి. పిఠాపురం శక్తిపీఠం అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను నేను అనే మాట అన్నారు. సో డెఫినెట్గా ఇవాల్టి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కూటమికి మద్దతు ఇవ్వాలి అనేటువంటిది ప్రజలు డిసైడ్ అయ్యారనేది మొన్న సభతో స్పష్టమైపోయింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పొత్తుతోటి ఇటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తుతోటి జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతున్నాడు అనేటువంటిది సుస్పష్టం. అలానే ఈ రేపొద్దున వచ్చేటువంటి ఎలక్షన్స్ వర్మ గారు జగన్కి జనంకి మధ్య యుద్ధం. అది ఎప్పుడైనా సరే ప్రజలకి ఎవరితో యుద్ధం ఉన్నా ప్రజలే గెలుస్తారు. సార్ మేము ప్రజలం, మేము ప్రజాపక్షం, వాళ్ళు అధికార పక్షం అని చెప్పి విర్రవీగుతున్నారు కదా. మేము ప్రజాపక్షం సార్, మేము ఏ పక్షంలో ఉన్నా అనుక్షణం ప్రజాపక్షమే. సో మాకు ఏ బలం ఉంది అని అంటే వాళ్ళకి ధనబలం ఉంది,
ఇవాళ రోజున అధికార బలం ఉంది. నాకు తెలిసి మీరు ఇందాక చెప్పినట్టుగా ఏమంటారంటే కొంత ఈ వాలంటీర్స్ ని వాళ్ళని వెళ్ళి పెట్టుకొని ఆ బలం కూడా ఉందని చెప్పి వెళ్తున్నారు. సార్ వినండి వర్మ గారు, మాకున్న బలం ప్రజలు, మాకున్న బలం ప్రజలు అన్నాను, మాకున్న బలం ప్రజలు. వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయం. సార్ నాకు ఒక విషయం చెప్పండి సార్ వర్మ గారు, మీరు భలే మాట్లాడతారు. వినండి 5 సంవత్సరాల్లో 40-50 వేల కోట్ల శాండ్లో మాఫియా, వాళ్ళు శాండ్లో అవినీతి చేశారు, ఇసుకలో ల్యాండ్లో అవినీతి చేశారు, లిక్కర్లో అయితే అంటే మద్యంలో అయితే ఆల్మోస్ట్ 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల అవినీతి. డబ్బులు కాక ఇంకేముంటాయి సార్ వాళ్ళ దగ్గర? వాళ్ళు డబ్బులు కాక ఇంకేముంటాయి వాళ్ళ దగ్గర? ఆ డబ్బులు మీరే చెప్పారుగా, ₹1,00,000 ఇస్తా అంటున్నారండి ఒక ఓటుకన్నారు. నేనైతే ఒక పిలుపు అయితే ప్రజలకు ఇస్తానండి, ఒక పిలుపు ఇస్తాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే, మీ దగ్గర నుంచి దోచుకునే డబ్బులే, బాధ్యత తీసుకోండి. ఆ డబ్బులు తీసుకొని ఓటు మాత్రం మీకు మంచి చేసేటువంటి పొత్తుకు వేయండి అని చెప్తున్నాను. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ వాయిస్ మ్యూట్లో ఉంది. మ్యూట్లో ఉన్నారు.